బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెముందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా అన్ని చూసుకోవాలి, మితముగా ఉండాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వారికి బహుమానము దొరకదు అని తిమోతి తన పత్రికల్లో గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు క్షయమం కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమం కిరీటం పొందుటకు మితముగా ఈ భౌతిక సంబంధంగా పంద్యాలు కానివ్వండి, బహుమానాలు కానివ్వండి, ఇవి ఈ లోకంలో భౌతిక సంబంధమైనవి. అయితే వారు క్షయమైన వాటి కోసం పరిగెత్తుతున్నారు, మనం అయితే అక్షయమైన, అక్షయం అంటే నాశనం కాదు, అక్షయమైనదంటే నశించిపోయేది. కాబట్టి మనము అక్షయమైనటువంటి వాటి కోసము పరిగెత్తుతున్నాం. ఈ లోకంలో దేనికోసం పరిగెత్తుతున్నాం? క్షయమైన వాటి కోసమా, అక్షయమైన వాటి కోసం? నశించే వాటి కోసమా, నిత్యం ఉండే వాటి కోసం? అలాగైతే ఆ విషయాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 26లో అన్నాడు, కాబట్టి నేను గురి చూడడం వారి వలె పరిగెత్తు వాడను, నాకు గురి ఉంది, నాకు గోల్ లక్ష్యం ఉంది. ఆ గురి వద్దకే నేను ఏం చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను. గురి చూడవాని వలె నేను పరిగెత్తువాడను. మన గురి ఏంటి? ఎప్పుడు వాడతాం గురి? పరవాసిని జగమును ప్రభువా నడుచుచున్నాను, ఎప్పుడంట? పోయినాను. ఎప్పుడు గురి? ఒక మాస్టర్ గారి పాట పాడలేదు, ఆయనకి రాలేదు, ఆయన పుస్తకం ఆడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం తెలుస్తుంది? నాకు నీవే అంటానికి. ఒక రక్షించుకొని నిరీక్షణ కలిగి ఉన్నాడా? ఆ గురిలో, ఆ మార్గంలో ప్రభు చెప్పినట్లుగా నేనే మార్గం, నేనే సత్యం, ఆ మార్గం వెళ్ళటానికి. అందుకని పౌలు అంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాడు పరిగెత్తువాడు కాదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతున్నాను. నేను అలాగూ పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 ఒకసారి పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 తీసిరా. 3వ అధ్యాయం 14. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకి ఎక్కడ పరిగెత్తున్నాడంట? కొరింథీలో ఉన్న విశ్వాసులకి చెప్పాడు, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి చెప్తున్నాడు. తన సాక్ష్యాన్ని మనం ఇప్పుడు చెప్పాము. మన మాదిరత్వం ఉందా? మాటల్లో, ప్రవర్తనలో, నడవడంలో, జీవించే విషయంలో స్వార్థం లేకుండా. కాబట్టి బాగుపడుతుంది. మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయం 14 ఫిలిప్పీ. క్రీస్తు యేసునందు ఎక్కడంట? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని. ఎక్కడికి పరిగెత్తున్నాడంట? ఆ ఉన్నతమైన పిలుపు, దేవుడు నన్ను పిలిచాడు, ఆ బహుమానం పొందడానికి నేను గురి వద్దకే. అందుకని పౌలు అంటాడు, అని దేవుని నిమిత్తం అయితే ఆయన నన్ను పిలిచాడు, దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుతున్నాను. ఎందుకు పిలిచాడో దాన్ని నేను కనుగొనాలి, దాన్ని చూడాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని తెలుసుకోవాలి. దాని కొరకు నేను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానం పొందబడి గురి వద్దకి నేను పరిగెత్తుతున్నాను. నా గురి ఎవరు? నా గురి ఎవరు? నా రక్షణకర్త అయిన నా దేవుడే నా గురి. నేను గురి లేని వాడిగా పరిగెత్తువాడును. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఒక బోత దాన్ని ఒక పేపర్ మీద పెట్టి ఆ సూర్యుని ఎండకు పెట్టాడు, కదిలించుకుంటుంటే ఏమైంది? పేపర్ కావాలి కదా, అటు ఇటు అటు పెడితే కాదు.
అలాగే చంచలన మనసు కలిగి ఉంటే ఎక్కడికి చేరుకోలేమో అక్కడికి అక్కడే ఆయన పిలిచిన ఉన్నతమైన పిలుపుకి బహుమానం పొందు. నేను గురి వద్దకే నా గురి ఎవరంట చూడండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారు అందరము మనలో సంపూర్ణమైన వారు అందరము ఈ తాత్పర్యమే కలిగి ఏం కలిగి ఉండాలంట? ఇదే తాత్పర్యం. అప్పుడు ఇదే తాత్పర్యం. ఏంటి ఆ తాత్పర్యం? గురి వద్దకే దేవుడు పిలుస్తున్న పిలుపుకు లోబడాలి, విధేయత చూపాలి, ప్రభువును చూడాలి. క్రీస్తు కలిగి పిలిపి 2:5 క్రీస్తు కలిగిన మనసు మీరును. ఈ తాత్పర్యం అంటే దాని యొక్క అర్థం, దాని యొక్క సారాంశం ఏంటి అంటే అందరం దీన్నే కలిగి ఉండాలి. గురి వద్దకే మనం ఏం చేయాలంట? గురి చూడడం వారి వల్లే ఇక్కడ రాశాడు. 1 కొరింథీ 9:20 26 అయితే చూడండి. కాబట్టి నేను గురి చూడడం పరిగెత్తువాడు కాదు, గాలిని పుట్టినట్టు నేను పోటలాడుతున్నాను కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతున్నామోనని నా శరీరం కొట్టుకుని దానిని ఏం చేస్తున్నానంట? నేను గాలిని కొట్టినట్టు గాలిని నన్ను కొడతాను చెప్పండి, కొట్టే కదా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడు, నాది అలా లేదు. నేను ఎలా ఉన్నానో చెప్తున్నాను. నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అవుతానేమోనని అని నా శరీరం నలగొట్టి దాన్ని ఏం చేస్తున్నాను? వాళ్ళు అమూల్యమైన సార్ కీర్తన 15వ అధ్యాయంలో ఒక మాట మనం గమనించగలం. చూడండి, మొదటి ప్రశ్న, యెహోవా నీ ఉదాహరణ అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజమో అటు వాడు నార్పుతో పుణ్యములాడు, తన శిలికానికి కీడు, తన పొరుగు వారి మీద నింద. ఇంకా చాలా సంగతులు మనం చదువుకుంటూ పోతే ఇక్కడ కనబడతాయి. కాబట్టి ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమిటి అంటే దైవ గ్రంథంలో రాయబడిన మాట, నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడు. మన గుడారానికి అతిథులు వచ్చారు, మనం ఏం చేస్తాం? మీరు పని చేయండి, వంట చేయండి, మీ ఖర్చులు మీరే తెచ్చుకోండి అంటావా? ఏమంటావు? వాళ్ళు కూర్చోబెట్టి అన్ని మనమే. అలాగనే యెహోవా నీ గుడారం అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవరు? నిజం పలుకువాడు. ఎవరంట? నీతిగా నడుచుకునేవాడు, న్యాయంగా జీవించేవాడు. కాబట్టి దైవ గ్రంథంలో ఈ విషయాలను తేటగా మనం గమనించాలి. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజమో గాలిని పోట్లాడినట్టు కొట్టినట్టు గురి తన ప్రవర్తన. ప్రసంగి 5 నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అటు వాడు నాలుగుతో పెండుములాడు, తన శిలికానికి ఏం చేయడంట? తన స్నేహితుడికి, తనతో ఉన్న వాడికి, తన నమ్మిన వానికి కీడు. అదే దేవుని మనసు, క్రీస్తు కలిగిన మనసు. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవాలి అంటే, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే ఎలా ఉండాలంట? యథార్థమైన అంటే తాత్పర్యం కలిగి ఉండాలి అని పౌలు చెప్తారు. ఏం తాత్పర్యము? క్రీస్తు యేసునందు ఉన్నతమైన దేవుని పిలుపు కలుగు బహుమానం పొందడానికి నేను గురి వద్దకే
అందుకని నా గురి మన ప్రభువైన యేసే అని ఆ నినాదం నచ్చు. కాబట్టి చాలా మంది ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చదువు. 4, 5, 6. ఎన్నో అధ్యాయం చెప్పాను నేను? 6వ అధ్యాయం చూడండి. 4. ఒకసారి దిగిపోయి పరలోక సంబంధమైన వరం చూసి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్యవాక్యము రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం గురించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని సుమారుని సర్దాసు ఆయన అవమానపరుచు కనుక మారు మనసు పొందుతూ అటు వారిని మళ్ళా నూతనపరుచుట. మళ్ళా చదువుకున్న తర్వాత ఈ వాక్యాన్ని ఏం చేయాలి? ఈ అధ్యాయంలో 4, 5 దేవుడికి పిలుపుచాం. ఒకసారి వెలిగించబడి ఇప్పుడు క్యాండిల్ పడుగ్గా ఉంటే వెలిగిస్తాం, కరెంట్ రాగానే ఆర్పేసుకుంటాం, మళ్ళీ దాచిపెట్టుకుంటాం, మళ్ళీ ఏం చేస్తాం? కరెంట్ పోతే వెలిగించు. ఇక్కడ ఒకసారి వెలిగించబడి లోకంలో ఉన్న మనం, పాపంలో ఉన్న మనం, దేవునికి పురస్కరమై ఉన్న మనం, దేవుడు మనల్ని ప్రేమించి ప్రత్యేకపరిచి దేవుని రాజ్య వారసుడిగా చేసి ఇక్కడ ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును ఏం చూశాడంట? చూసి పరిశుద్ధాత్మలో అనివార్యం దేవుని దివ్యవాక్యం రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలా సిలువ వేసి పాతాళముగా అని నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావే, ఏంటి ఇలా ఉన్నా, ఇలాగ చేస్తున్నావేంటి, తాగుబోతుగా మారేంటి? సౌలుని అలాగల్లా హింసించాడు, దూషించాడు, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే బోధన ఇప్పుడు ప్రకటిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు. మాకైతే ఒకసారి వెలిగించబడి ఇంకా ఆగిపోయి అన్ని రుచి చూసి విశ్వాసంలో భ్రష్టులై అట్లాంటి వాడిని తిరిగి మారు మనసులోనికి నడిపించట సాధ్యం, అది జరిగే పని. అందుకని రోమిలికి రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 20 మరియు వారు తన మనసులో దేవునికి సోటేయకు పోయింది కనుక చేయరాని కార్యము చేయటం దేవుని భ్రష్టు మనసుకు అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతం, దుష్టత్వము చేతం, లోభత్వము చేతం, ఏర్షు చేతం నింపుకొని మత్సరమును, నరహత్యను, కలహము, కపటము, చూడండి అక్కడ వైరమును వాటితో నిండిన వారై, అక్కడ ఇంకా చాలా సంగతులు రాశారు. కాబట్టి తమ మనసులో మరలా దేవుడికి చోటీగా భ్రష్టు మనసుకు వారిని దేవుడు ఏం చేసిందంట? ఒకసారి వెలిగించబడి పరలోక వారు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి. అంతకుముందు ప్రార్థన చేయటం తెలియదు, ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో. అంతకుముందు తెలుసుకోవడం తెలియదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? లోకముల గురించి, పాపముల గురించి, నీతిని గురించి మనం ఏం చేస్తాడు? ఓపిక చేస్తాడు. అందుకని చెప్పేసి అన్నాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎవరికి చోటు ఇవ్వద్దు? అపవాదం. మనం బాధపడిందా? మన హృదయం దేవునికి అర్పణ చేయకపోతే మనం పడగొట్టింది అపవాది. ఏం చేస్తుందంట? పడగొట్టున్న అపవాది. మన హృదయం, మన దేహం ఎవరికి అర్పించాలి? సజీవయాగంగా దేవునికి సమర్పించాలి. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ రుచి చూసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుణ్ణి ఏం చేస్తున్నావు? అదే నా నామం అన్ని జనుల మధ్య దూషి మరలా సిలువ ఇస్తుంది, ఆయన అవమానపరుస్తుంది. అటు వారు నూతన పరుచుట సాధ్యం. చిన్నగా మళ్ళీ లోకంలో ఉంటాయి, బయటకు వచ్చినట్టే ఉంటారు, మళ్ళీ లోకంలో ఉంటాయి. ఎందుకు? అదే దావీదు 51వ కీర్తనలో గుర్తు చేశాడు. ప్రభువా ఆయన శుద్ధ హృదయం, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని అడిగాడు. కాబట్టి దైవుడు గమనించినట్లయితే పందె ప్రారంభంలో అనేక మంది పరిగెత్తుంది, కానీ ఒక్కడే బహుమానం పొందని మీకు తెలియదా? ఆనాడు ఐగుప్తు యొక్క బానిసత్వం తమలుగా దేశం ఉన్న 430 సంవత్సరాల నుండి ఏమయ్యారు? దేవుడు వాగ్దానం చేసిన దేశాలు ప్రయాణమయ్యి వారు ప్రవేశించి ఎంతమంది స్త్రీలు పిల్లలుగా 6 లక్షలు ప్రయాణం. వారి యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అయితే మొదలు రాసిన పర్వత అవును చరిత్రను గుర్తు చేశారు. చూడండి, 8 మరియు వారి మధ్య మనం వ్యవసరింపబడుతున్నాం, వారిలో కొందరు వ్యవసరించినాం, ఒక్క విధమైన మనం ప్రభువు సూర్యకుడి ఉంటాం, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించారు. మీరు స్వాగుడు, వారిలో కొందరు సుడి సంహారకుడి చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చూశారు, దైవ గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో వారిలోనే మీకు ఎవరు ఇశ్రాయేలు అని వాడి ఎవరు దేవుడు అద్భుతాలు చేశాడు. చాలా కాలం 6 లక్షల మంది ప్రయాణం చేస్తే యెహోషువ కాలేబు తప్ప కానాను చేరిన వారు ఎవరు? మోషే వచ్చారు. ఇద్దరు, ఒకటి నిండు మనసుతో, ఒకరు పూర్ణ మనసుతో ప్రభుని సేవించారు. మరి మిగతా అరణ్యంలో ఏమయ్యారు? సొనిగారు, అయిపోయారు. వ్యవసరించారు, అయిపోయారు. శోధించారు, ఏమయ్యారు? అయిపోయారు. అరణ్యంలో 40 రోజుల్లో ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అందుకని యుగాంతము బుద్ధిగా ఉంటాయి. ఇవి దుష్టాంతములుగా ఏం చేయబడ్డాయి? మనకు రాయబడ్డాయి. బుద్ధిగా ఉంటాయి, వాళ్ళకి జరిగింది. కాబట్టి ఆ స్థితిలో నుంచి మనం బయటకు రావాలి. ప్రత్యేకించి క్రీస్తు ప్రభు వారు మన కోసం కలవలసిందిగా మరి సరిపోయి సాధించింది. 3వ దినాలను తిరిగిగా తిరిగి లేచి తన మీద దేవుడు పిల్లలు తనలోకి తీసుకెళ్ళాడు. వచ్చేవాడు ఆలస్యము. మరి ఎందుకు ఆలస్యం? అపోస్తలుడు కావాలని చెప్తున్నారు. ఎందుకు ఆలస్యం అంటే ఏ ఒక్క ఆత్మర్శించడం దేవునికి ఇష్టమో లేదు. దేవునికి ఇష్టం ఆకారం అవసరం. ఇప్పుడు దాన్ని గమనించండి. ప్రత్యేకంగా ప్రభుత్వం ఏ తాత్పర్యం కలిగి ఉండాలంటే దేవుని తెలిసిన ఉన్నతమైన పిలుపు బహుమానం పొందడం. గురి వద్దకే గురి లేని వారికి పరిగెత్తువాడును, శరీరం సహకరించడం లేదా, పరిస్థితులు సహకరించడం లేదా. అందుకని నేను భ్రష్టుడు అవుదానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకునే దాన్ని. ఇప్పుడు నిద్ర వస్తే ఏం చేస్తాం? నిద్ర వస్తే ఏం చేస్తాం? కాళ్ళు అంతే, లేకపోతే నిలబడతాం. నేను దేని గురించి చెప్తున్నాను ఇప్పుడు? ఎందుకు ఆ సందర్భం వచ్చింది? అలాగనే మన శరీరం మార్గం తప్పుతుంటే ప్రత్యుదయంగా ఏం చేయాలంటే దేవుడి వాక్యం ప్రార్థించుకోవాలి, ఉపవాసం ఉండాలి. నేను ఎందుకు ఇలా ఉంటున్నాను? దావీదు చేశాడు. నా
నా యొక్క మనసు స్థిరంగా ఉంది. నన్ను ఏం చేయమంటున్నాడు? స్థిరమైన మనసు నా హృదయంలో నూతనంగా చంచల మనసు తొలగించు అని ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? అలాగే ప్రభు సన్నిధిలో ప్రభు రాజు ఎదురు చూస్తూ ఆయన భయముతో వారి వల్ల మనం ఆయన శోధించకూడదు, వారి వల్ల మనం విడిచినప్పుడు, వారి వల్ల శ్రమగొద్దు. శొణిగితే ఏమయ్యారు? ఈ సంగతులు దుష్టాంతకులు వారికి జగాంతము అంటే బుద్ధి కలుగుటకై ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో మనం చాలా జాగ్రత్త. ప్రభు సన్నిధిలో నమ్మకంగా మనం ముందు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం కాక. ఆమేన్.